మరో నలుగురికి క్యాబినెట్ మంత్రులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే అంశంపైన మాట్లాడడానికి ఇటు రేవంత్ రెడ్డిని అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఏఐసీసీ ఢిల్లీకి పిలుపునివ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి పీసీసీ అధ్యక్షులు అలాగే దాదాపుగా 4 నుంచి 6 మంది మంత్రుల వరకు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఉన్న సమీకరణాల్లో భాగంగా నలుగురికి అయితే మంత్రి పదవులు దాదాపుగా ఖాయమైనట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా నాకు హోంమంత్రి కావాలని ఉంది, సో నాకు ఇస్తే హోంమంత్రినే ఇవ్వాలి అని చెప్పేసి కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. అలాగే భువనగిరి ఎంపీ క్యాండిడేట్ విషయంలో అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. సో తన గెలుపులో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే తను బీజేపీ నుంచి కాంగ్రెస్లో రావడానికి ముందు కూడా మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేదా అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే ఒకటే కుటుంబంలో 2 మంత్రి పదవులు అవుతాయి, మరి ఇతర అంటే వేరే వాళ్ళ నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే నాకు హైకమాండ్ మాట ఇవ్వడం అనేది జరిగింది, డెఫినెట్గా మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో నాకు హోంమంత్రి ఇస్తారు అని చెప్పేసి కూడా ఆయన డిసైడ్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తున్నారు, హోంమంత్రి కావాలని చెప్పేసి అడుగుతున్నారు కదా అని చెప్పేసి కూడా కౌంటర్లు కూడా వేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ రాజకీయ సమీకరణాలు చూసుకుంటే మరి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తారా లేదా, ప్రస్తుతం హోంమంత్రి అనేది సీఎం గారి దగ్గరనే ఉంది కాబట్టి మరి అది ఎవరికో ఒకరికి ఇవ్వాలి, అందులో రాజగోపాల్ రెడ్డికి ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే రాజగోపాల్ రెడ్డి అప్పట్లో గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళే టైంలో నేను బీజేపీలో చేరడానికి రీజన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఎదుగుతుంది, అలాగే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలంటే అది బీజేపీతోటే సాధ్యం, కేవలం ఆ ఒక్క విషయంలోనే నేను బీజేపీలోకి వెళ్తున్నా అని చెప్పేసి గతంలో చెప్పారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చే ముందు కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి, అలాగే తెలంగాణకి మళ్ళీ బంగారు తెలంగాణ చేయాలంటే అది కాంగ్రెస్ తోటి సాధ్యం, డెఫినెట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని డెఫినెట్గా జైల్లో వేస్తామని చెప్పేసి కూడా అప్పుడు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా నాకు హోంమంత్రి ఇవ్వండి, డెఫినెట్గా కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు రుజువు చేసి డెఫినెట్గా వారిని జైలుకు పంపిస్తా అని చెప్పేసి కూడా ఇప్పటికీ అదే స్టేట్మెంట్ మీద ఉన్నారు. మరి నల్గొండ నుంచి ఇప్పటికీ దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నారు, ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతకే అంటే మినిస్ట్రీ ఇచ్చారు, అందులో కుటుంబ పాలన కూడా ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఈ విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలని చెప్పేసి ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయమని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏ మంత్రి ఇస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. దాదాపు ఇప్పటికీ ఒక 6 మందికి మంత్రి పదవులు ఇవ్వాలి, దాదాపు ఇప్పటికీ 12 మంది ఉన్నారు. సో 6 మందికి ఇస్తే 18 మందితోటి క్యాబినెట్ సమావేశాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ 2-3 రోజుల్లో మంత్రి పదవి డిసైడ్ అవుతుంది, అంటే శ్రావణంలోనే ముహూర్తం పెడతారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఎంతవరకు ఖాయం అనేది